నమస్తే అత్తలు. నమస్తే కోడళ్ళు. ఇగో అత్తమ్మ చేసుకుందామమ్మా. గ్రీన్ చికెన్ కుండనే పెట్టను అత్తమ్మ. మాడిపోతుంది, కుండ మాడుతుంది. చికెన్ ఇగో చికెన్ ఎంత అత్తమ్మ? చికెన్ కేజీ చికెన్. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, కడుక్కున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, జీలకర్ర, షాజీరా, చెక్క, లవంగాలు, ఇలాయచి, బిర్యానీ ఆకు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొట్టుకున్న ధనియాల పొడి. అత్తమ్మ కంచుడు పెట్టిగా. దీనికేందత్తమ్మ 2 షేవులు ఉన్నాయి ఈ కంచుడికి. షేవుల కంచులు మీకు బాగా దొరుకుతాయేమో కదా. నల్గొండ దిక్కు బాగా వేస్తాను అత్తమ్మ. నూనె పోయి ఎంతైనా అత్తమ్మ నూనె పడుతుంది మంచిగా. 1 కేజీ చికెన్ కి 8 చెంచాల నూనె, పెద్ద చెంచాతో. వర్షం ఏందత్తమ్మ? ఎప్పుడు వచ్చినా ఎమ్మడి పెట్టుకొస్తావు? అదే కోడలంటే ఇష్టం. ఇంకా పోయి నానబెడుతుండ్రే మీ కోడల్ని. నానబెట్టాలి కదా, నానబెడితే బాగుంటది. అది ఏందత్తమ్మ? చికెన్ చికెన్. ఇగో అత్తమ్మ చికెన్. చాలా అత్తమ్మ నూనె చూడు. ఇది పట్టుకో. ఇది పట్టుకో. చికెన్ ముక్కలకి అల్లం పేస్ట్ వేసి కలపాలి అత్తమ్మ. పసుపు ఎంత అత్తమ్మ? పసుపు 1 స్పూను. లెగ్ పీసులు భలే ఉన్నాయి అత్తమ్మ. నీకోటి నాకోట. నీకోటి నాకోటి. పాప బూనిగానికి పెడితే మంచుకుండు గాని మరి బూనిగాని తీసుకొస్తావు. 2 చెంచాలు ఉప్పు. బూనిగాని అంటే ప్రేమ ఉండదు. 4 చెంచాల కారం. 4 చెంచాల కారం. వీటికి పట్టించుకోవాలి అత్తమ్మ. పట్టియాలి. గ్రీన్ చికెన్ కి ఈ 3 కలుపుకోవాలి అత్తమ్మ. నూనె మంచిగా స్మాష్ చేసుకొని పక్క పెట్టేసుకోవాలి. కలుపుకోవాలి. స్మాష్ చేసుకుని కాదు, కలపాలి. మంచిగా మ్యారినేట్ చేసి పక్క పెట్టుకోవాలి. నూనె పట్టుకుంటా. నూనె దీంట్లో ఇలా కూడా వేయాలి అత్తమ్మ. నూనె ఎంత అత్తమ్మ? 2 టేబుల్ స్పూన్లు వేసిన అత్తమ్మ. చాలు చాలు. ఇక ఇది ఈ నూనె గాయిపోయింది అత్తమ్మ కంచులు. అది అలా ఉల్లిగడ్డలు వేయనా? ఉల్లిగడ్డలు వేయద్దండి. వేద్దామా కొంచెం. గరం మసాలా. ఇగో గరం మసాలా. ఇగో వర్షానికి తడిచిపోతుంది. ఇప్పుడు ఉల్లిగడ్డలే. ఇక అదే కదా అత్త, ఇంట్లో ఉంటే కోడలు ఏడ సుఖపడుతుందో అని తీసుకొచ్చి అడవిలో ఇచ్చి పెడతాను. అమ్మో నీకు అమ్మటి ఉంటే లేవు కానీ నన్ను వర్షాలు కూర్చోబెడుతున్నావు అమ్మ. అదే ఎట్లా ఇలా తీయాలి కోడల మీద ఆని ఉంటది ఎప్పుడు చూసినా. అదే అమ్మ పెడితే అడవిలో పెట్టినా మంచిగానే ఉంటది, ఎక్కడ పెట్టినా మంచిగానే ఉంటది అమ్మ. అవును మరి. అబ్బో ఇవైతే ఎప్పుడు చూసినా మా అమ్మనే అంటది. మీ అమ్మ మీకెట్టనో, మా అమ్మ మాకెట్లా. అంతేనా అత్తమ్మ? అవును మరి. ఇది బాగా ఆనియన్స్ డీప్ ఫ్రై కావాలి అత్తమ్మ. కొంచెం ఫ్రై కావాలి, డీప్ ఫ్రై అవసరం లేదు. కొంచెం ఫ్రై అయితే చాలు. అయినాక ఈ చికెన్ ఇవన్నీ కలుపుకుని అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని అది మగ్గుతా ఉంటది. ఈ లోపు మనం దంచుకోవాలి. దంచుదాం. ఈ వర్షానికి మొలకెళ్ళేటట్టే ఉన్నాం అత్తమ్మ. ఇంటి వేసరికి మొలకెళ్తామో జ్వరం వస్తుందో. అసలే విష జ్వరాలు బాగా వస్తున్నాయి. ఓనర్ దాకా జ్వరం వచ్చింది అన్నావు, ఇప్పుడు తీసుకొచ్చినావు అడవిలోకి. అయ్యో బూనిగాని దీన్ని కూడా తీసుకోవదాం అంతమ్మా. ఎంత ఆకలితో ఉన్నదో అది పాపం బిడ్డ. అందరినీ ఆకలి తీసే మాతృమూర్తి నువ్వు కాదమ్మా. అబ్బా నాదే ఉన్నది. ఎవరు తిన్నది? మొత్తం అత్తలది నడుస్తుంది సామ్రాజ్యం. అత్తల సామ్రాజ్యం పోయి చాలా ఏళ్ళు అవుతుంది. కోటల సామ్రాజ్యమే నడుస్తుంది. అయ్యో
ఏముంది అత్తలు ఏముంది కోడళ్ళది ఏముంది బట్ ముందట ముచ్చట పెడతాళ్ళు కోడళ్ళు వెనకాల ఎక్కిరిస్తాళ్ళు. అత్తలు కూడా అదే పని చేస్తారేమో అత్తమ్మ. అత్తలు ఎందుకు చేస్తారమ్మా, అత్తల మీద అనుభవించిన వాళ్ళే కదా కోడళ్ళు. 4 రోజులు అయితే అదే ఇది వస్తుంది మళ్ళా, అదే తిరుగుతూనే ఉంటది పొజిషన్, అటు ఇటు ఇటు అటు. అవి వేగినాయి, ఇది వేద్దాం. చికెన్ మ్యారినేట్ చేసుకున్న చికెన్. ఇంకో టిప్పు చెప్పనా, ఇప్పుడు ఇది తీసినాం కదా, తీసిన దాంట్లో ఒక గిన్నెలో కలుపుకుంటాం కదా, కలుపుకున్న దాంట్లో నీళ్లు పోసి ఈ నీళ్లు పోసి కడిగిన దీన్ని వేస్తే చికెన్ గానీ మటన్ గానీ తొందరగా ఉడుకుతుంది. కలపనా అత్తమ్మ? వద్దు వద్దు ఉండని, ఇక కలిపొద్దా? వద్దు, కాసేపు ఉండని, మూత పెట్టు. మండుతాంది కానీ పోస్తుంది కొన్ని నీళ్ళు. అత్తని కోడలు తీసుకొచ్చి గీత కష్టం పెడితే అత్తలకే చూపిస్తాడు దేవుడు. చూపెట్టని ఏం చేద్దాం, అదే అత్తల కోడళ్ళ మీద కష్టపడ్డాం కాబట్టి మాకు ఆ విలువ తెలుసు. సరే అత్తమ్మ, ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? పచ్చిమిరపకాయలు అవన్నీ దంచాలి. అది తీసుకో, పచ్చిమిరపకాయలు తీసుకో, చిన్న చిన్న ముక్కలు వేస్తా అంటే. పచ్చిమిర్చి సరిపోతాయి అత్తమ్మ? ఎండి కారం కంపల్సరీ వేసుకోవాలనా? కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు మొత్తం పచ్చిమిరపకాయలు వేసినా సూపర్ ఉంటది. పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర ఇవి కూడా రోట్లో దంచుకొని వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటది కదా. మిక్సీల కన్నా రోట్లో బాగుంటది. ఇదేనా నలగని, అది నలిగిన తర్వాత పుదీనా కొత్తిమీర కూడా దంచుతున్నట్టమ్మా. కడుక్కొని నీటికి కడుక్కొని పక్కకు పెట్టుకొని మెత్తగా దంచుకోవాలి దాన్ని, బాగా మెత్తగా. అయితేనేమో మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది, ఎర్రమని తిప్పితే తిరిగిపోయి మెత్తగా అవుతుంది. ఎట్లయినా ఇట్లా చేసుకోవాలంటే ఇట్లా చేసుకున్నది రుచి కూడా ఉంటది. మరి ఒక్కసారి అడగంటుంది ఇది కలపాలి అత్తమ్మ. మంచిగా ఉన్నది ఇదైతే, కంచుడు బాగున్నది. చెవులు కూడా మంచిగా అత్తమ్మ దానికి. ఇది పెరుగుతోడు పెట్టుకోవడానికి బాగుంటది. బాబా ఏం దంచుడో ఏమో అమ్మ, దంచి దంచి చేతులన్నీ బొగ్గలు వస్తున్నాయి. ఈ అత్తగారి ఇల్లు ఏందో, ఈ సంసారం ఏందో, ఈ దంచుడేందో. దంచి దంచి బొగ్గలు వస్తానయా, ఏం నేర్పింది మరి గురించి? ఎప్పుడు చూసినా నా అమ్మగారు ఆరిపోసుకోవడం సరిపోతుంది. ఇది చూడు బొగ్గలన్నీ వచ్చేసేప్పుడు అన్ని చెప్పాలి కదా మరి. అత్తమ్మా మీరు చూడత్తమ్మా, నలిగిందేమో. నలిగింది. పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర దంచుకున్న పేస్ట్ రోట్లో దంచుకొని వేసుకుంటున్నాం చికెన్ లో. ఏనత్తమ్మా చూడు కింద వేసుకున్నా అన్న. నీదికేమో అత్తమ్మ అంటుంది, సాటికేమో. అయ్యో నిన్నేమంటమ్మా, నేను దంచ పెడితే ఎట్లుంటది అత్తమ్మా? బొగ్గలు వచ్చే చేతులకి చూడు, చేతులు అన్ని బొగ్గలు బొగ్గలు. మరి బొగ్గలు రాండి ఎట్లా కమ్మలు ఎట్లా తింటావు మరి? బా కమ్మలు తినాలంటే బొగ్గలు రావాలి, వస్తాయి. నీ కొడుకులతో దంచి తెలుస్తుంది నా బాధ ఏందో. కూర కమ్మగానేమో గాని నన్ను దంచబెట్టి అడ్జస్ట్ అవ్వాలి. పైనుంచేమో వర్షము, కింది నుంచేమో దంచుడు. ఈ లెగ్ పీస్ బూళ్ళని పట్టుకపోరాదు. నీకు నీ కొడుకే సరిపో, నా కొడుకు ఎడబెడతాను. ఇక ఉడికితే అయిపోతుంది అత్తమ్మా. ఉడకాలి. ఉడికినాక మసాలా వేసుకొని దించుకుంటే గ్రీన్ చికెన్ రెడీనా? రెడీ. వామ్మో తీసుకుపోయి చూపిస్తారా నీకు మంచి లొకేషన్లు ఉన్నాయంట. నేనేందో మా అత్త ఎన్ని అందాలు చూపిస్తుందో నాకని వచ్చిన తీసుకొచ్చి వర్షంలో ఈ బుడదల కూర్చోబెట్టిన. ఆనందంగా లేదా ఇప్పుడు నీకు? ఏం ఆనందం అమ్మా ఈ ఆనందం. కానీ అత్తమ్మ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలని, ఈ వర్షం రాకపోతాను అత్తమ్మ సూపర్ అసలు ఇక్కడ కదా.
ఆ పక్క నుంచి అత్తమ్మ తొందర తొందర వంటలు చేసుకుని పోయేసి ఆ పక్కన కాలు వస్తుంది అత్తమ్మ, అలా కాసేపు ఈతనన్న కొడదాం మరి, వానల్లే కొడదాం ఈత. మంచిగా ఉంటది అత్తమ్మ, ఆనందము మస్తు ఉంటది అసలు. ఇవ్వద్దా పట్టుకొని అమ్మా, ఇగో ఎసరు వేస్తుంది, కడిగినదే వేసిన. మసాలా ఇప్పుడు ఏవత్తమ్మా? కాదు, పెట్టేసి బాగా దగ్గరికైనా ఇంకేస్తారా? ఇప్పుడు మంట పెట్టిగా అత్తమ్మా. ఇక అయింది, చూద్దామా? చూద్దాం. బాబా ఏం వారైనా ఏం అత్తమ్మా, ఇది పగబట్టినట్టు మన చుట్టే తిరుగుతుంది అసలు, ఏడ ఉంటాడా. మనం ఇక్కడ ఉన్నాం కదా అందుకని మన చుట్టే తిరుగుతుంది. అయింది, దించండి అత్తమ్మా, దించుతారా? దించండి. గ్రీన్ చికెన్ రెడీ. గ్రీన్ చికెన్ నేర్చుకున్నావా? నేర్చుకున్నా అత్త, మజాకా అనిపించినావు. రోట్లో వేసి నూరిచ్చి చేతులన్నీ బొగ్గలు వచ్చినాయి. నీ పన్ను చేసుకున్నావు, సంతోషపడ్డావు పట్టు రాదు. ఈ రకంగానైనా సంతోషమే. అత్తమ్మ కట్టెల పొయ్యి మీద వానకి గ్రీన్ చికెన్ చేపించినావు కదా, ఇగో తిని టేస్ట్ ఎట్టుందో చూద్దాం అత్తమ్మ. మరి చూద్దాం. వండిచ్చినావు కష్టపడైతే కోడలతోని, చేతులకు మొత్తం ఇట్లా అది కాగా దంచి ఇచ్చినావు. చూడత్తమ్మ, బగారా రైస్, షిప్పకూడు జైలు షిప్పల తినారు జైల్లో. షిప్పకూడు అంటారు కదా అత్తమ్మ. లెగ్ పీసులు వేసుకొని, అబ్బాబ్బా లెగ్ పీస్ చూడత్తమ్మ, కూర అని చూస్తుంటే నోరీలు ఊరుతున్నాయి అత్తమ్మ. ఊరితే టేస్ట్ చూసి అప్పుడు మనం తినడమే కాదు నలుగురికి కూడా పెట్టాలి. ఇగో తింటున్నా అత్తమ్మ, నువ్వు కూడా తినత్తమ్మ. తిని టేస్ట్ ఎట్టుందో చూసి అందరికి కూడా ఇట్లా ట్రై చేస్తే సూపర్ ఉంటది అత్తమ్మ. ఇంటితో ముద్దలు పెడతావేందత్తమ్మ, నా నోట్లో కూడా పట్టకుండా. ఒకటేసారి తినవు కదా. బా ఇంత సూపర్ ఉందంటే అత్తమ్మ, బా చూస్తుంటే నోరు వదిలిపోతున్నాయి అట్లా. ఈ బొవ్వనాడు అన్నమైనా తినొచ్చు అత్తమ్మ, మంచిగా తినేటోళ్ళు ఉంటే. ఇగో నేను కూడా తింటున్నా అత్తమ్మ, తిను. బా ఏమన్నా ఉందంటే సూపర్, అంటే సూపర్ ఉంది అసలు.